నమస్కారం మిత్రులారా, తెలంగాణ మరియు హైదరాబాద్కు సంబంధించిన రాజకీయ, సామాజిక వార్తలను ముందుగా తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ను తప్పక నొక్కండి. ఈరోజు మనం తెలంగాణలో ప్రముఖ బీజేపీ కార్పొరేటర్ అయిన వంగ మధుసూదన్ రెడ్డి గారి అంత్యక్రియల గురించి మాట్లాడబోతున్నాం. ఆయన అకాల మరణం ఆయన కుటుంబాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయన మృతి వార్త వెలువడగానే చంపాపేట, ఎల్బీ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో శోక వాతావరణం నెలకొంది. చివరి దర్శనం కోసం ఆయన పార్థివ దేహాన్ని నివాసంలో ఉంచగా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, సామాజిక నేతలు మరియు సాధారణ ప్రజలు కన్నీళ్లతో ఆయనకు చివరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు ముందు హిందూ ధార్మిక సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించబడ్డాయి. పండితులు వేద మంత్రాలు చదువుతుండగా వాతావరణం అంతా గంభీరంగా మారింది. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు మరియు సన్నిహిత బంధువులకు ఈ క్షణాలు ఎంతో బాధాకరంగా మారాయి. బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఇతర రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని వంగ మధుసూదన్ రెడ్డిగారి సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. అంత్యయాత్ర సందర్భంగా ప్రజలు వంగ మధుసూదన్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఆయన ప్రజల హృదయాల్లో ఎంత లోతుగా నిలిచిపోయారో తెలియజేశాయి. శ్మశాన వాటికలో సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సన్నిహిత కుటుంబ సభ్యుడు చితికి అగ్ని ప్రదానం చేయగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. ఆ క్షణంలో ఒక ప్రజాసేవకుడి జీవన ప్రయాణానికి ముగింపు పలికినా ఆయన చేసిన సేవలు మాత్రం ప్రజల జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. రాజకీయ నేతలు మాట్లాడుతూ వంగ మధుసూదన్ రెడ్డిగారు సరళ స్వభావం కలిగిన, కష్టపడే మరియు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుడని అన్నారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మనసులో ఒకటే భావన: ఈరోజు మనం ఒక నిజాయితీగల ప్రజాప్రతినిధిని కోల్పోయాము. చివరగా భగవంతుడిని ప్రార్థిస్తూ వంగ మధుసూదన్ రెడ్డిగారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి నిజమైన మరియు పూర్తి